బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఈ నెల 19న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కేరళలోని నీలంబర్, పంజాబ్లోని లూధియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్లోని కాలిగంజ్, గుజరాత్లోని విశావదర్, కాడి నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట ఎన్నికల అధికారులు ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ ఓట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎం, వీవీప్యాట్ల శ్రేణులను ఓపెన్ చేసిన కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. కాగా కేరళలోని నిలంబూర్ నియోజకవర్గంలో 75.27% పోలింగ్ నమోదు కాగా, పంజాబ్లోని లూధియానా వెస్ట్ నియోజకవర్గంలో 51.33% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా గుజరాత్లోని కడి నియోజకవర్గంలో 57.91%, విసవదార్లో 56.89%, పశ్చిమ బెంగాల్లోని కలిగంజ్ నియోజకవర్గంలో 73.36% పోలింగ్ రికార్డైంది. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపెవరిదా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఈ నెల 19న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కేరళలోని నీలంబర్, పంజాబ్లోని లూధియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్లోని కాలిగంజ్, గుజరాత్లోని విశావదర్, కాడి నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట ఎన్నికల అధికారులు ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ ఓట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎం, వీవీప్యాట్ల శ్రేణులను ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. కాగా కేరళలోని నిలంబూర్ నియోజకవర్గంలో 75.27% పోలింగ్ నమోదు కాగా, పంజాబ్లోని లూధియానా వెస్ట్ నియోజకవర్గంలో 51.33% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా గుజరాత్లోని కడి నియోజకవర్గంలో 57.91%, విశావదర్లో 56.89%, పశ్చిమ బెంగాల్లోని కలిగంజ్ నియోజకవర్గంలో 73.36% పోలింగ్ రికార్డైంది. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపెవరిదా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.